కార్యకర్తలకు మరి ఆర్ఎస్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ గూండాలు వీళ్ళందరూ కలిసి మరి ఈ ప్రాంతంలో ఉండే దళితులు, క్రైస్తవులు వీళ్ళందరూ కూడా వాళ్ళ చర్చి కట్టుకుంటుంటే మరి వాళ్ళ మీద శాంతియుతంగా వాళ్ళు చర్చి కట్టుకుంటుంటే వాళ్ళ మీద మరి దుర్మార్గంగా దాడి చేసి చాలా మందిని కూడా తీవ్రంగా గాయపరిచారు. దాన్ని ప్రొటెస్ట్ చేయడం కోసం ఇంతవరకు వాళ్ళని ఒక్కరిని కూడా మరి అరెస్ట్ చేయలేదు. 18 గంటలైంది దాడి జరిగి ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. కానీ వీళ్ళందరికీ సంఘీభావంగా ఉండడం కోసం ఈ తెలంగాణలో ఈ పేద ప్రజలకు గ్యారంటీ లేని ఈ పరిస్థితి మరి ప్రొటెస్ట్ చేయడం కోసం బహుజన్ సమాజ్ పార్టీ నుంచి ఇక్కడికి వస్తే నన్ను దుర్మార్గంగా అరెస్ట్ చేసి పోలీసులు తీసుకుపోతున్నారు. పోలీసులు అయ్యా రేవంత్ రెడ్డి నీకు ఒక్కసారి చెప్తున్నా బిడ్డ, మరి ఆ రోజు నువ్వు ఏదో తెలంగాణను మరి ఈ కేసీఆర్ పాలన నుంచి రక్షిస్తామని చెప్పి నేను అరెస్ట్ చేసిండ్రు. కానీ నిన్ను దించి అంతానికి ఇచ్చిండ్రు. కానీ ఇలా మరి మీ పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయకుండా బాధితులను కలవడానికి వచ్చిన నన్ను అరెస్ట్ చేసిండ్రు. బహుజన్ సమాజ్ పార్టీ కార్యకర్తలు చేసిండ్రు. ఏ విధంగా అయితే గత ప్రభుత్వానికి కరుగాల్చి వాత పెట్టిండ్రో ఈసారి కూడా పేద ప్రజలు రాబోయే ఎలక్షన్లలో మీకు కరుగాల్చి వాత పెట్టి మిమ్మల్ని తప్పకుండా చెప్తున్నా. నేను మళ్ళా చెప్తున్నా మేము